హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితోటి దోసలనేవి చూపిస్తున్నానండి. ఎటువంటి పప్పులు నానబెట్టకుండా, రుబ్బుకోకుండా ఇన్‌స్టాంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం పల్లి చట్నీతో కానీ, ఇలా కొబ్బరి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ ఎలా సర్వ్ చేసుకున్నా చాలా బావుంటుంది టేస్ట్ అనేవి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. మీరు ఏ కప్పు కొలత అయినా పెట్టుకోవచ్చు. దీంట్లోకి మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే ఈ దోసలనేవి మంచి కలర్ కోసం నేను ఇక్కడ ఒక స్పూన్‌తో కొంచెం పంచదార అనేది వేసుకున్నానండి. పంచదార తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగు. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఈ విధంగా పెరుగు అనేది వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి దోస ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎటువంటి వంట సోడాలు కానీ, ఈనోలు కానీ ఏమీ వాడనవసరం లేదండి. ఓవర్ నైట్ కూడా మనము ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టి తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకోవాలి. ఇలా ఈ గరిటెకి జారుగా ఉంటే సరిపోతుంది పిండి అనేది. ఇప్పుడు స్టవ్ పైన దోస ప్యాన్ అనేది పెట్టేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా నీళ్ళనేవి చల్లుకొని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ప్రతిసారి దోస వేసినప్పుడు ఇలానే చేసుకోవాలండి. అప్పుడే మనకి పిండి అనేది దోస ప్యాన్‌కి అంటుకోకుండా మంచిగా పల్చగా వస్తుంది. ఈ విధంగా ఒక 2 గరిటెల దోస పిండి అనేది వేసుకొని మనకి ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి దోస పిండిని అనేది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి అంతా మొత్తం పైనంతా డ్రై అయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇలా అంచుల వెంబడంతా ఆయిల్ వేసేసుకొని ఒకవైపుకి మంచి బ్రౌన్ కలర్ లాగా వచ్చిన తర్వాత సెకండ్ వైపుకి కూడా తిప్పేసి కాల్చుకోవాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతున్నాయండి ఈ గోధుమ పిండి దోసలు అనేవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి కూడా. నేను ఇక్కడ మాత్రం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.